కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పాలిస్తుందని కాంగ్రెస్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు గట్టిగా స్పందించవలసిన అవసరం ఉంది అన్నారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య స్థిరత్వానికి పునాది కాగా బీజేపీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం జరుగుతుందని ఇది బాధాకరమని అన్నారు. దేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ముందుకు అడుగులు వేస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా మానవత్వం, సౌభ్రాతృత్వం పట్ల ప్రజల్లో చైతన్యం ప్రదర్శించిన తీరును ప్రస్తావించారు. గత 10 ఏళ్లుగా రాజ్యాంగ విలువను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సీపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ సుహాస్ని రెడ్డి పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మార్గనిర్దేశనంలో మరి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించాలన్న సూచన మేరకు మరి ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో మనతోని కలిసి సమన్వయం చేసుకుంటూ నడిపించాల్సిందిగా మహేష్ అన్న ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు మెట్టు సాయి కుమార్ మన దగ్గర పంపించాడు. మరి ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు ఇక్కడి నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయుల్ గౌడ్ గారు, సోదరి విద్యావంతురాలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి గారు, మిత్రులు నరేందర్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు, రమేష్ గారు, ఇలాంటి కష్టాలకైనా ఓర్చుకొని కాంగ్రెస్ పార్టీని ఎప్పటికైనా అధికారం తెచ్చుకోవాలనే తపనతోని వెన్నంటి ఉన్న ప్రతి కార్యకర్తకు మరియు